మనం ఇంతవరకు చేసిన వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మొదలుపెట్టినటువంటి వర్క్ అదేంటంటే చెట్లు పెట్టేటువంటి ప్రోగ్రామ్. అది ఐ థింక్ భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిఫిక్ పద్ధతిలో మనం చేయడం జరిగింది. ఇక 34 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. వీ కుడ్ హ్యావ్ డన్ మచ్ మోర్. కానీ మధ్యన అనేక ఆటంకాలు, ఈ ఎలక్షన్స్, కరోనా ఇటువంటివి అనేక డిఫికల్టీస్ ఉండే. బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అప్రాక్సిమేట్లీ 34 or 35 lakhs అంటే ఇట్స్ సంథింగ్ వీ ఆల్ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్. రెస్టోరింగ్ ద అర్త్లో అంటే భూమండలానికి జరిగినటువంటి అనేక డ్యామేజెస్లో ఇది లాస్ ఆఫ్ గ్రీన్ కవర్, అడవులన్నిటినీ కొట్టేస్తున్నారు, తగలబెడుతున్నారని నిన్న చెప్పడం జరిగింది. సో దాన్ని మన వంతు పాత్రగా వీ హ్యావ్ బీన్ ట్రైంగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఆ డ్యామేజ్ను మినిమైజ్ చేయడానికి REDD ప్లస్ డాక్టర్ తులసిరావు గారు విల్ ఎక్స్ప్లెయిన్ మచ్ బెటర్. సో అండ్ వీ హ్యావ్ నరసింహారెడ్డి ఆల్సో. సో వాళ్ళందరూ నేను చెప్పే విషయాలు ఇంకా బాగా చెప్పగలుగుతారు. సో నౌ ఆ చెట్లు పెట్టే ప్రోగ్రామ్ కాక మనం టేకప్ చేసింది సాయి భాస్కర్ రెడ్డి టేకప్ చేసినటువంటి ఆయన ఇనిషియేటివ్ ఇది. ఒక మోర్ దెన్ 100 విలేజెస్లో ల్యాండ్ డొనేషన్గా తీసుకోవడం అంటే భూదాన్ మూవ్మెంట్ను మళ్ళీ ఇంకో విధంగా రివైవ్ చేసిన సాయి భాస్కర్. తర్వాత అక్కడ ఒక బయోడైవర్సిటీ పార్క్ అని, తర్వాత దాంతో కనెక్ట్ కావడానికి సాయి భాస్కర్ చేసినటువంటి వర్క్ మాన్యుమెంటల్ వర్క్. నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ విధంగా విలేజెస్లో ఏదైతే ఇంత ఒక మోర్ దెన్ 100 విలేజెస్లో ఏదైతే వర్క్ జరిగిందో దీన్ని ఇంకా మనము ఇంప్రూవ్ చేసుకుంటూ CGR తోటి వాళ్ళను ఇంటిగ్రేట్ చేసుకుంటూ, అంటే వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ వీలైన టాపిక్ను బట్టి వాళ్ళు కనెక్ట్ కావాలి. దే ఆర్ ది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ CGR అనే పద్ధతిలో మనం చూడాలి. అయితే ఈ 100 విలేజెస్ ఆర్ ఈవెన్ మోర్ ఏవైతే ఉన్నాయో కేవలం ఒక చెట్లు అనే బయోడైవర్సిటీ అనే కాకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు విలేజ్ మీటింగ్స్ పెట్టుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి అనేక జీవావరణ అంటే ఎకోసిస్టమ్స్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతిలో, అంటే ఆ ఊరి చెరువు కానీ ఆ ఊరికి వచ్చే వాగులకు వెళ్ళి ఇసుక ఎవరిని దొరికింది వాడు తీసుకుపోతున్నాడు. రూలింగ్ పార్టీ మెంబర్స్ అన్ని స్టేట్స్లో, ఇక్కడనే కాదు, రూలింగ్ పార్టీ మెంబర్స్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద లోకల్ అంటే రెవెన్యూ, పోలీస్ ఇటువంటి వాళ్ళందరితోటి కలిసి ప్లస్ లోకల్ రౌడీస్ ప్రజలందరికీ చెందిన ఉమ్మడి ఆస్తి అయినటువంటి ఇసుకను ఎవరిని దొరికింది వాడు తీసుకుపోతుండ్రు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ మన దాంట్లో చాలా మంది చెప్పగలుగుతారు. అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద విలేజెస్ వెరీ బ్యాడ్లీ. ఇట్ లీడ్స్ టు డెసర్టిఫికేషన్. వీ నీడ్ టు అరెస్ట్ ఇట్. అదే కాక ఇప్పుడు లేటెస్ట్ ఏమైందంటే we see the mining activity has picked up like anything. మనం ఈ నుంచి వరంగల్ పోతుంటే గుట్టలే మాయమవుతున్నాయి. కరీంనగర్లో, వరంగల్లో అసలు రైల్వే ట్రాక్ వేసింది దేని కొరకు అంటే ద వెల్త్ దట్ బిలాంగ్స్ టు ద పీపుల్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్. అంత ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఇక రేప్ అనేది లేదు, ఉన్నదంతా ఈరోజే తీసి అమ్ముకొని బయటపడాలి. సో దిస్ రిక్వైర్స్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లేక కాదు, ప్రజలందరికీ తెలుసు అది వాటి యొక్క ఇంపార్టెన్స్. దే ఆర్ బయోడైవర్సిటీ రిజర్వ్స్, వాటర్ టవర్స్, దానికి చాలా వాల్యూ ఉందని అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి వాళ్ళ వెంబడి మనం ఉంటే ఇఫ్ నెసరీ ఒక మాస్ మూవ్మెంట్ అనేక ఇన్నోవేటివ్ పద్ధతిలో మనం వెళ్ళినట్లయితే వీ కెన్ డూ వండర్స్.
తర్వాత ఇంకో ఈ మధ్యన వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ 74th అమెండ్మెంట్. ఈ 73rd 74th అమెండ్మెంట్స్ గురించి చాలా లోతుగా వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ ఉందో దాంతోపాటు ఈ 73rd 74th అమెండ్మెంట్స్ వచ్చినాక ఇటు విలేజెస్కు అటు అర్బన్ లోకల్ బాడీస్కు పవర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, the biggest factor that is restricting or constricting the functioning of local bodies is that this topic, the subject of state, the subject of local government is in the state list, entry number 5. ఈ దీనిపైన చాలా డిస్కషన్ జరగాలి. స్టేట్ లిస్ట్లకు వెళ్ళి లోకల్ బాడీస్ను డిలీట్ చేయాలి. ఇంతకుముందు మన స్టేట్ లిస్ట్ ఇండియాలో ఉన్న స్టేట్ లిస్ట్లో 66 పవర్స్ ఉంటుంది. 5 కన్కరెంట్ లిస్ట్లోకి మార్చడం జరిగింది. సో 61 ఉన్నాయి. అంటే డిలీట్ చేయడం ఇదేం కొత్త కాదు, ఇంపాసిబుల్ కాదు, గతంలో జరిగిందని చెప్పడానికి. సో కంపల్సరీగా స్టేట్ లిస్ట్లకు వెళ్ళి లోకల్ గవర్నమెంట్ అనేది తీసేయాలి. సో దానిపైన ఇంకా వెబినార్స్ పెట్టుకోవాలి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఎందుకంటే దాన్ని మేజర్ పబ్లిక్ ఇష్యూ చేసే లోపలనే అవర్ నాలెడ్జ్ అబౌట్ దట్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అండ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే విలేజెస్ అన్ని ఒక వండర్ఫుల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ తిరిగా వైబ్రెంట్ డైరెక్ట్ డెమోక్రసీ మాదిరిగా పనిచేయాలంటే స్టేట్ లిస్ట్లకు వెళ్ళి దాన్ని కంపల్సరీగా లోకల్ గవర్నమెంట్ను సెపరేట్ చేయాలి. తర్వాత నేను ఐఎమ్ కమింగ్ టు మన గ్రేస్ ఆర్గనైజేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ దిలీప్ అన్న. అండ్ దాని గురించి ఆల్రెడీ లీలక్క చెప్పింది కనుక నేను డీటెయిల్గా పోతలేను. ఓన్లీ 1 పాయింట్, మనం ఎన్నో అనుకున్నాం మధ్యన ఈ కరోనా ఒకటి అడ్డం వచ్చింది, ఎంపీస్ కాన్ఫరెన్స్ అని ఇటువంటివి చాలా అనుకున్నాము. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్సో వాస్ డన్, వీ కుడ్ నాట్ డూ ఇట్. కానీ మనం దాని గురించి రాబోయే రోజులలో ఒక వెబినార్ టైప్లో ఎంపీస్ అందరినీ పిలిచి చేయగలుగుతామేమో, అది ఆలోచన చేయాలి. Then we come to our present most important work, ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్, అది ఎర్త్ సెంటర్. ఎర్త్ సెంటర్ ఐడియా అది డెఫినెట్లీ మన సాయి భాస్కర్ ఐడియా. దాని మీద అందరం కలిసి దాన్ని ఇంప్రూవ్ చేస్తూ పోయినారు. అండ్ వీ వర్ ఆల్ వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హ్యాడ్ ఎంసీ మెహతా టు లే ద ఫౌండేషన్ స్టోన్. అది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్స్ అనుకోండి. హీఈస్ కమింగ్ ఆల్ ద వే టు దట్ పర్టికులర్ విలేజ్ అండ్ లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్. సో ఈ మధ్య కాలంలో 1 or 2 మీటింగ్స్కు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ది ఇన్స్టిట్యూషన్ ఎర్త్ సెంటర్ ఈస్ కమింగ్ అప్ వెరీ నైస్లీ. కానీ మనం ఈ కరోనా టైం అనుకోండి ఎట్లయితే ఏంది, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనము అంటే గౌరవనీయులైన మనందరం. సో ఇంక్లూడింగ్ everyone. And today lot of faculty members have joined and I'm extremely happy, teaching faculty. So మనం ఏం చేయాలి? నెంబర్ 1, ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్. ఇది కంపల్సరీగా చేయాల్సింది. ఎందుకంటే ఆన్లైన్ కోర్సెస్ పెట్టవలసి వస్తే definitely on different topics we should be ready to provide online courses. And మీ అందరికీ తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈసారి CBCS చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, తర్వాత ప్రతి స్టూడెంట్కు క్రెడిట్ బ్యాంక్ అండ్ ఎనీ టైమ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ స్ట్రీమ్, ఇవన్నీ వస్తున్న టైంలో దానికి తోడు కరోనా. అండ్ కరోనా ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది ఇప్పట్లో పోతే సంతోషం, కానీ మళ్ళీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అంటుండ్రు, మ్యూటేషన్స్ అంటుండ్రు, వీ డోంట్ నో. అది శాశ్వతంగా పోతే మళ్ళీ రాదంటే ఎవ్రీబడి
will be happy. Kani, we should be very vigilant now, and online may be the future. Elanti problems, pandemics lekunte, we can, the center will be very, very vibrant, I hope, in the days to come. తర్వాత కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ బాగా, ఎందుకంటే మనకి ఇక్కడ వీ హ్యావ్ శ్రీనిధి ఫ్రమ్ ఫారెస్ట్ అకాడమీ, అండ్ మేబీ ఇన్ ద డేస్ టు కమ్ వీ కెన్ కొలాబరేట్ with the Forest Academy. Then so many other organizations are there. We have Raj Reddy Garu, who is in NAC and who is working on sustainable buildings, sustainable cities. Aina plus Aina team, Suchit from Warangal. So it's a strong team. వాళ్ళందరితో కలిసి మనం సస్టైనబుల్ బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్స్ గురించి, అఫోర్డబుల్ బిల్డింగ్స్ గురించి I think we should promote, take up online programs to begin with. Tarvata, the next important thing today is it's about skill development. And ee issue lo skill development ante edo aa skill kuda oka direction undali. Aa direction e green. Ante sustainability ni promote chese skills nu మాత్రమే మనం ప్రమోట్ చేయాలి. సో దీన్నే గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ అని, ఇవి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద స్కీమ్ ఉంది. అండ్ లెట్ us వెయిట్ ఫర్ ది బెటర్ టైమ్స్ టు కమ్ అండ్ we should be able to take up. తర్వాత మన నర్సన్న చెప్పినట్టు విత్తనాల గురించి ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. Tamil Nadu, there are certain villages where people వాళ్ళు ఒక జాతర అంటాం, సో ఒక గెట్ టుగెదర్ సీజనల్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు తెస్తారు, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన విత్తనాలు తీసుకుపోతారు, మళ్ళీ దాన్ని రెట్టింపు చేసి, లేక అదో ఆ స్కీమ్ నరసింహారెడ్డి గారు he'll be able to explain much better. And that is the way where we can have our connection with the farmers, with the villages, with biodiversity, and we will be playing a very important role, focusing the attention of society on the importance and the need to preserve these seeds. Friends, ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మన గ్రూప్లో చాలా మంది యంగ్ అడ్వకేట్స్ ఉన్నారు. And it is a request, we'll ఏం చేయాలంటే, they have to plan online courses for law college students, and to begin with ఒక one single day మార్నింగ్ టు ఈవినింగ్, తర్వాత 2 days 3 days ఇట్లా ఆన్లైనే కదా, ఎవరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లా కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, అండ్ అవర్ మన వెరీ ఓన్ Pavan Nadu, Harshita is there, and so many others, youngsters are there. All of them are budding lawyers. So they should take the lead, and దాని గురించి రీడింగ్ మెటీరియల్, టాపిక్స్. మనకు ఢిల్లీలో పుష్ప కుమార్ గారు ఉన్నారు, ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఎమినెన్స్. సో దీన్ని ఆన్లైన్ కోర్సెస్ ఇన్ లా, ఎన్వైరన్మెంటల్ లా మీద మనము ఓరియంటేషన్ లెక్చర్స్, ఎందుకంటే ఒక రెగ్యులర్ ఏ లా కాలేజ్లో కూడా మనకు ఎంసీ మేతా మాదిరిగా ఫ్యాకల్టీ అయితే ఉండదు, అంత రిచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి. అట్లనే దోస్ హూ హ్యావ్ టేకెన్ అప్ దీస్ ఇష్యూస్, స్ట్రగ్లింగ్ పీపుల్, యాక్టివిస్టులు, వీళ్ళందరితోటి కూడా మనం వీ కెన్ ప్రొవైడ్ లెక్చర్స్, అండ్ దట్ వుడ్ బి గుడ్. Just one more point, because today it's not the time for lengthy speeches. What is ఈ ప్రాజెక్ట్ వర్క్ గురించి స్టూడెంట్స్ కు జెన్యూన్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ చేయాలి. సో అలాంటి ఫెసిలిటీ మనం ఎర్త్ సెంటర్లో క్రియేట్ చేయగలిగితే, ఇంతకుముందు కూడా అనుకున్నాం చేయగలిగితే ఏమవుతుందంటే, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, స్టూడెంట్స్, దే విల్ బిగిన్ టు కమ్ దేర్, అండ్ కంట్రీ వైడ్ నుంచి కూడా రావచ్చు.
ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉంది, నాట్లో ఎవ్రీ ఇయర్, ఇప్పుడంటే కోవిడ్, కానీ కోవిడ్ రాకముందు మదురై, కోయంబత్తూర్ నుంచి అక్కడున్న ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బ్యాచెస్ దే వుడ్ కమ్ టు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్. ఇక్కడ 2 months ఉండి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ గురించి వాళ్ళు ఓరియంటేషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయేది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరికులం, దానికి కూడా క్రెడిట్స్ ఉంటాయి. అట్లా మనం ఎర్త్ సెంటర్లో చేయాలి. అంటే దాని కొరకు పెద్దగా పెద్ద పెద్ద హాల్స్ అవన్నీ ఏం అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ మంచిగా చెట్లు ఉన్నాయి. సీజన్ బట్టి ఓపెన్ ఏరియాలా, లేకుంటే ఒక చిన్న ఎక్కువ ఖర్చు లేనిది ఒక ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ టైప్లో పెట్టుకుంటే ఎంతమంది అన్న సాయంత్రం పొద్దున ఎన్ని లెక్చర్స్ అని ఇచ్చుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఇన్స్పైరింగ్ ఫ్యాకల్టీ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ తులసిరావు గారు, ఆయన కొంచెం టైం అంటే ప్రోగ్రామ్ బట్టి 2 days ఆడున్నాడు అంటే అయిపోయిగా వీ హ్యావ్ ఇండియాస్ నెంబర్ 1. అట్నే తులసిరావు, మన దిలీప్ అన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద ఇంకా నోబడీ కెన్ ఇంప్రూవ్ అని. అట్నే డాక్టర్ నరసింహారెడ్డి రైతుల సమస్యలు, పెస్టిసైడ్స్, టాపిక్స్ చాలా ఉన్నాయి. కొన్ని చెప్తే లిమిట్ చేసినట్లయితుంది, అట్లా కాకుండా సాయి భాస్కర్ ఉన్నాడు. ఇట్లా సో మెనీ పీపుల్. అందుకే నేను ఎప్పుడు అంటుంటా, ఇంత మంచి గ్రూప్ ఇండియాలో ఎక్కడ లేదు. మనందరం కలిస్తే వీ కెన్ డూ వండర్స్. అండ్ దెన్ వీఆర్ ఏబ్లీ సపోర్టెడ్ బై యంగ్ అండ్ డైనమిక్ పీపుల్. అండ్ వీ హ్యావ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ NGO, దట్ ఈస్ వందే మాతరం. సో ఇవన్నీ 11 ఏళ్లలో ఇవన్నీ లీలక్క లక్ష్మారెడ్డి గారి ఎఫర్ట్స్ వల్ల మనం we were able to bring everybody together. Now we are a team. Now this team has to deliver because there is an emergency. The world needs our attention, our inputs. The individuals important కాదు, మనం చేసే పనే most important. So let us continue to work and rededicate ourselves. We all know the problem, and let us hope we'll continue to work together. And by 2030, we should try to make the world a more sustainable place. Thank you very much.